మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్కర్నూలు ఇట్లా. అంటే వాళ్ళు ఏంటి అంటే ఆ ఏరియాలో జస్ట్ మా డాక్యుమెంటేషన్ చూసుకుంటున్నారు, చేస్తున్నారు, రికవరీస్, ఇన్స్టాల్మెంట్స్ చిన్న చిన్న ఒక 50 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే అది కూడా ఒక కోఆపరేటివ్ సొసైటీ. మనలాంటి ఒక మెంబర్స్ యొక్క ఆర్థిక అభ్యున్నతికి పాటుపడాలని చెప్పి ఆయన కంకణం పట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదంతా ఒక సహకార ఉద్యమం అంటారు, ఇండియన్ కోఆపరేటివ్ మూవ్మెంట్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎవరు చెప్పారు, ఎవరు మనకు నిర్దేశించి మనకు సలహా ఇచ్చినారు అంటే మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు 1904. అది ఇండియన్ కోఆపరేటివ్ మూవ్మెంట్. ఫస్ట్ పక్కన ఇంకో దేశం జర్మనీ దేశంలో ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటే అది చూసి ఇక్కడ ఇది బాగుంది, ప్రతి ఊళ్ళో ఒక స్కూల్, ఒక హాస్పిటల్ అట్లా ఇవి మొదలైనటువంటి కోఆపరేటివ్స్. ఇక్కడ ఇప్పుడు 123 సంవత్సరాలై కోఆపరేటివ్స్ ఇట్లా నడుస్తున్నాయి మన ఇండియాలో. అయితే వరల్డ్ వైడ్గా అన్ని కోఆపరేటివ్స్ అనేవి ఉన్నాయి రకరకాలుగా. లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీస్, తర్వాత మన హౌసింగ్ సొసైటీస్, తర్వాత ఉద్యోగస్తుల కోఆపరేటివ్ సొసైటీస్ ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ కూడా కోఆపరేటివ్ ఈ ఒక యాక్ట్ డైరెక్షన్స్ ప్రకారంగా పనిచేస్తాయి అన్నమాట. మన స్టేట్లో తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1964 అండ్ రూల్స్ అని అంటాం మనం, ఇతర అనుబంధ చట్టాలు అని అంటాం. ఇక్కడ మన తెలంగాణ 2 చట్టాలు ప్రివేల్ అయ్యి పనిచేస్తున్నాయి. ఒకటి 1995 చట్టం, ఒకటి ఈ చట్టం. ఇక సెంట్రల్లో చూసినట్లయితే 2002వ సంవత్సరంలో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్టం అనేది ఉంది. అది ఇక మీకు తెలుసు, అది మన మహేష్ బ్యాంకు ఆ చట్ట పరిధిలోనే ఉంది. ఇంకోటి ఆంధ్ర బ్యాంకు ప్లస్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఒకటి ఉంది. ఇట్లా మల్టీ సిటిజన్ కోఆపరేటివ్ ఈ మల్టీ స్టేట్ కింద ఉన్నాయి. ఇలాంటి ఏదైనా కూడా కోఆపరేటివ్ మూవ్మెంట్లో పనిచేస్తున్నాం మనం. కొన్ని ఒక 5 లక్షల పైనే కోఆపరేటివ్స్ అని మన ఇండియాలో